నేను ఈ వీడియోని సాటర్డే టు మండే వరకైతే తీశాను. 3 డేస్ వ్లాగ్ అయితే తీశాను. అయితే ఎందుకని అలా గ్యాప్స్ వచ్చాయి ఏంటి అనేది కూడా మీ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మర్చిపోవద్దు. వీడియో అంతా చూసిన తర్వాత లైక్ కొడదాంలే అనుకోని మర్చిపోతూ ఉండొచ్చండి. అందుకని ఫస్ట్ లైక్ ఇచ్చేసి వీడియోలోకైతే ఎంటర్ అవుతారని అనుకుంటున్నాను. ఇక్కడైతే సాటర్డే ఆఫ్టర్‌నూన్ 3 ఆ టైంకైతే నేను ఇక్కడ రైస్ అయితే ఓ పక్కన పొయ్యి మీద పెట్టేసుకొని, ఇంకో పక్కనైతే సపోటా జ్యూస్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి చల్లగా తాగుతారని చెప్పేసి. నేను 3 వరకు కూడా అన్నం వండుకొని తినకపోవడానికి కారణం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. ఏంటంటే ఇంకా చాలా రోజుల నుంచి పెండింగ్ పడిపోతా ఉన్నాయి వర్క్స్ అనేవి. పాపం వాళ్ళే హాస్పిటల్ అవన్నీ కూడా తీసుకొచ్చేసారు గానీ, నేనే ఎందుకో కొంచెం బద్ధకిచ్చాను. వెయ్యొచ్చులే అన్నట్లుగా. కానీ తీరా ఆ టైంకి ఫోన్ చేసేసి, మాకు కొంచెం అర్జెంట్ అని చెప్పేపాటికి ఇంకా నైట్స్ కూడా మేలుకొని ఉండి, ఆ వర్క్స్ అయితే కంప్లీట్ చేయాల్సొచ్చింది. ఇది పంపించేసానులెండి. ఆల్రెడీ వాళ్ళు పెళ్ళికి కూడా కట్టేసుకొని ఉంటారు నాకు తెలిసి. ఇంకా ఇక్కడైతే థ్రెడ్ కట్ చేసిన తర్వాత కుందన్ స్టిచ్చింగ్ అవన్నీ కూడా చేశాను. కొంచెం అంటే 2 బ్లౌజులు కూడా కొంచెం హెవీగానే ఉన్నాయి. ఇంకా రెండిటికి కూడా థ్రెడ్ కట్ చేసేసి కుందన్ స్టిచ్ చేసేపాటికి నాకు 3 అయిపోయింది. నేను 11 ఆ టైంకి స్టార్ట్ చేశాను. ఆ టైం నుంచి ఇంకా 3 వరకు కూడా ఇదయింది. ఒక 50% మనకి మిషన్ మీద వర్క్ కంప్లీట్ అయిపోతే, ఇంకొక 50% అనేది మనకి బయటైతే చేయాల్సి ఉంటదండి వర్కు. ఏ పని కూడా ఈజీ అయితే కాదు. ఇదైతే ఇంకొక డిజైను. ఈ డిజైన్ ఎక్కడానికేనండి తల ప్రాణం తోకకైతే వచ్చింది. ఇంకా ఎట్టకేలకు డిజైన్‌నైతే ఎక్కిచ్చేసి, కంప్లీట్ చేసి, దానికి కూడా కుందన్స్ అయితే స్టిక్ చేసేసి, ఇంకా కవర్ అయితే అక్కడ పెట్టేశాను. దాని మీద పేరుంది గదా! ఆ పేరేనండి. ఆ ఊరు నుంచి మనకి ఆర్డర్ అయితే వచ్చింది. యూట్యూబ్ నుంచా అంటే అలా ఏం కాదులే కానీ, తెలిసిన వాళ్ళ సిస్టర్స్ వాళ్ళవి కూడా మన దగ్గరే చేపిచ్చారు. అంటే తను స్టిచ్చింగ్ పంపించినప్పుడు మన వర్క్స్ నచ్చి వాళ్ళు కూడా చేయించమని అయితే పంపించారంట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంక తర్వాత అయితే ఈవినింగ్ అయితే అయిపోయింది. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను కూడా రైస్ తినేసాను. వాళ్ళకి అవి పంపించేసి రైస్ తినేసిన తర్వాత సపోటా జ్యూస్ ఫ్రిడ్జ్‌లో పెట్టయితే పడుకున్నాను. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఏం ఏం చేసావమ్మా ఈరోజు స్నాక్ అంటే సపోటా జ్యూస్ చేశానని చెప్పాను. ఇంకా అది కూడా తీసుకొచ్చేసి మా ముగ్గురికి అయితే తలా కొంచెం కొంచెం అయితే వేసేసారు. తర్వాత నేను ఇంకా అవి తాగేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్‌కి అయితే వచ్చేసాను. కొంచెం అంట్లు అవి కడగలేదు ఆ రోజు. ఇంకా చెప్పాను కదా! కొంచెం బిజీగా ఉన్నానని చెప్పేసి ఇంకా బయటైతే అంతా ఊడ్చేసి పొయ్యయితే మంటేసేసి నేనైతే లోపలికొచ్చేసాను. ఇంక టీ పెట్టేసుకుందాం అని చెప్పేసి. పాలు కూడా కాగబెట్టేసి పక్కనైతే పెట్టేసుకున్నాను తోడు వేయడానికి. ఇంక తర్వాత నేను కూడా టీ పెట్టేసుకున్నాను. ఈ టీ కూడా నేను ఈవినింగ్ టైంలోనే తాగుతున్నాను. డేకి ఒక్కసారే తాగుదామని అయితే డిసైడ్ అయ్యాను. ఇంకా తర్వాత ఇక్కడ పొయ్యి కూడా మంటేసేసాను. ఇంక నా టీని కూడా నేను ఎంజాయ్ చేశాను. పిల్లలైతే హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంక తర్వాత మా చిన్నోడు టీవీ పెట్టుకొని చూస్తా ఉన్నాడు. ఇంకా ఇక్కడైతే ఇంక అంట్లన్నీ కూడా కడిగేసిన తర్వాత ఇంకా ఒక వర్క్ అయితే పెట్టాను. ఆ వర్క్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇవి కూడా అప్పుడే వచ్చాయి. కాకపోతే దీనికి కూడా టైం ఉందనుకున్నా కానీ టైం అయితే లేదు. నేను సాటర్డే రోజు ఇంకా ఒక్క పార్టే ఏసేసి ఇంకా నేనేం కదిలిచ్చలేదు. సండే రోజు పూర్తిగా అయితే రెస్ట్ తీసుకుందాం అన్నట్టుగా ఉన్నాను. అది కూడా అర్జెంట్ అయింది. ఇంకా ఏం చేస్తాము నైట్‌లు కూర్చొనే చేస్తా ఉన్నాను. ఇదైతే సండే మార్నింగు ఇంకా ఇంట్లో వర్క్‌లన్నీ కంప్లీట్ అయిన తర్వాత అంటే బేసిక్ పనులుంటాయి కదా! ఇల్లు ఊడ్చుకోవడం, బయట ఊడవడం అంతవరకు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఇక్కడైతే మా వారు నాన్ వెజ్ తీసుకొచ్చారు. చికెన్ తీసుకొచ్చారు. దాంట్లోకి గరం మసాలా అయిపోయింది ఇంట్లో. సరే ప్రిపేర్ చేసుకుందామని చేస్తున్నాను. నేను ఏ మసాలాలు కూడా బయటైతే తెప్పించను. వీలున్నంత వరకు నేనే చేసుకుంటాను. ఒకవేళ ఇంట్లో లేవు అనుకుంటే మాత్రం ఇంక వాటిని స్కిప్ చేసేస్తాను. కానీ నేనైతే మాత్రం బయట నుంచి ప్యాకెట్లు అవి తీసుకొచ్చి అయితే అసలు వాడను. నాకు అసలు అలవాటు లేదు అలాగా. ఇంక తర్వాత ఇక్కడ ఇంకా ఉప్పు, పసుపు వేసేసి చికెన్ కూడా పొయ్యి మీద పెట్టేసాను. ఫస్ట్ అయితే ఉడికించేసాను. తర్వాత ఇదిగోండి చూసారు కదా! ఇంకా ధనియాలు కూడా మంచిగా చల్లారిపోయాయి. వీటిని కూడా మిక్సీకి అయితే వేసేసుకొని మన పౌడర్ అయితే రెడీ చేసేసుకొని ఒక 8 కంటైనర్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఆ గరం మసాలా నేనేమేమి వేసుకున్నానంటే ఫస్ట్ ధనియాలు ఫ్రై చేసుకున్నాను. దాంట్లోనే కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క, యాలుక్కాయలు, తర్వాత అనాస పువ్వు అంటారు కదా!
ఆరెంజ్ కలర్‌లో ఉంటది. అవి ఒక 2, 3 తర్వాత ఒక స్టార్ ఫ్లవర్ అయితే వేశాను. అసలు మంచి అరోమా అయితే వస్తుందండి. బయట నుంచి తీసుకొచ్చిన వాటిలో నాకు తెలిసి ఇంత మంచి అరోమా అయితే రాదు ఖచ్చితంగా. ఇంకా ఇక్కడైతే చికెన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఒక పక్కన పొయ్యి మీద అయితే చికెన్ ఉడుకుతుంది కదా! ఈలోపు ఆనియను, టమాటా పేస్ట్ కూడా అవుతదిలే అని చెప్పేసి ఈ పేస్ట్‌ని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా అవి 2 కూడా వేసేసుకున్నాను. అంటే ఆనియన్, టమాటా పేస్ట్ కూడా వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ చికెన్ ఉడికిన తర్వాత ఇంక పొయ్యి మీదనే కొంచెం ఆయిలు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్, టమాటా పేస్ట్ అది కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ అన్నీ కుక్ అయ్యి ఫ్రై అయినవి కాబట్టి చాలా తక్కువ టైమే పడుతుంది. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం కాజు అలాగే ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా అది కూడా గ్రేట్ చేశాడు మా పెద్దోడు కూర్చొని. ఇంకా వాటి రెండింటిని కూడా మిక్సీకి అయితే వేసేసుకొని మెత్తటి పేస్ట్ అల్లే చేసేసుకొని ఇంకా తర్వాత ఇంకా ఆ పేస్ట్ కూడా చికెన్లో వేసేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకొని చికెన్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ దోసలు కూడా వేసేసాను. మా పిల్లలైతే తొందరగా పెట్టు మేమైతే ఆటకెళ్ళాలని అయితే అంటున్నారు. ఇంక సరే అని చెప్పేసి వాళ్ళకి త్వరగా పెట్టేసాను. ఇంకా మా వారు కూడా వస్తే అదే టైంకి ఆయనకి కూడా వేసేసి ఇచ్చి నేను కూడా ఇంకా తినేసాను. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే సండేకి నేనేం చేశానంటే సండే రోజు కర్రీ వండాను కొంచెం ఉంది ఇంకా ఇంట్లో చికెను. అయితే చేద్దాం అనుకున్నాను. మాకు లగ్గాలు అంటారు కదా! ఇంక ఎంగేజ్‌మెంట్ తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర జరిగేది. ఇంకా ఆ ఫంక్షన్ ఒకటి ఉంటే వెళ్ళాము. ఇంకా అక్కడికి నేను ఎళ్ళొచ్చేపాటికే నైట్ 9 అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా మార్నింగ్ చేశాను కదా చికెను, ఇంకా అదేసుకొని తినేశారు. ఇంక తర్వాత సర్లే ఇంక రేపు ఎప్పుడైనా ఏదైనా చేద్దాంలే అనుకున్నాను. అయితే నేను మండేకి ఇంక కర్రీ ఏం లేదు. పిల్లలకి ఒకే ఒక్క బంగాళదుంప ఉంటే 2 టమాటా వేసేసి వాళ్ళకి కర్రీ చేసి పంపించాను. ఇంకా కర్రీ ఏం లేదు. ఇంకా కర్రీ లేదు కదా ఏం చేద్దామని చెప్తే ఫ్రిడ్జ్‌లో చికెన్ ఉంది. ఇంకా చికెన్ చేద్దాంలే ఇంక ఈవినింగ్‌కి ఇప్పటికి సరిపోయిద్దని చెప్పి ఇంకా చికెన్ అయితే రెడీ చేస్తా ఉన్నాను. ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఇంకా అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే నేను ఇంకా వర్క్ పెట్టాను కదా! వర్క్ కూడా మీకు చూపిద్దామని అయితే వచ్చాను. ఇదిగోండి ఇదైతే ఫ్రంటు అసలు కుట్టిన తర్వాత దీని లుక్ చాలా బాగుంటుంది. ఒక శారీ తీసుకొచ్చారు. ఒక శారీ తీసుకొచ్చేసి వాళ్ళే హాఫ్ పట్టు క్లాత్లు కూడా తీసుకొచ్చుకొని పలానా వర్క్ అని చెప్పి డిసైడ్ చేశాడు. ఒక శారీతో ఇద్దరి పాపలకి డ్రెస్సులు అయితే కావాలన్నారు. ఇంకా తర్వాత రెండిటికి కూడా వర్క్ అయితే చేయమన్నారు. సేమ్ డిజైన్, సేమ్ కలరు, సేమ్ ప్యాటర్ను. నేనేం చేశానంటే ఇక రెండిటికి ఒకేలాగా ఎందుకులే అని చెప్పేసి కొంచెం అంటే డిజైన్ ఒకటే కాకపోతే కొంచెం కలర్స్ చేంజ్ చేసి అయితే ఒకదానికి ఒకలాగా ఇంకొక దానికి ఒకలాగా అయితే వర్క్ అయితే చేస్తూ ఉన్నాను. ఆ పక్కన ఏంటంటే చికెనే బాయిల్ అవుతూ ఉంది. నేను ఉప్పు, పసుపు వేసేసి బాయిల్ చేసుకుంటున్నాను. దానిపైన ఏంటంటే కొంచెం వాటర్ తీసేసుకొని గిన్నెలో కొంచెం ఇవి ఉంటాయి కదా బాదం అయితే నానబెట్టేసుకున్నాను. బాదం పాలు చేద్దామని చెప్పి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చల్లగా తినడానికైతే అడుగుతున్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి పిల్లలు నార్మల్‌గా బాదం ఇచ్చినా కూడా అంత ఇష్టంగా తినరు. అలాగే పాలు ఇచ్చినా కూడా అంత ఇష్టంగా తాగరు కాబట్టి 2 కలిపేసి ఇలా బాదం పాలు చేసామనుకోండి సూపర్ యమ్మీగా ఉంటది. వాళ్ళు కూడా చాలా చల్లగా తాగడానికి ఇష్టపడతారు. ఇంకా ఇక్కడైతే మన చికెన్ కూడా రెడీ అయిపోయింది. నేను కొంచెం పుదీనా, కొత్తిమీర ఎక్కువగానే వేసుకున్నాను. ఆ ఫ్లేవర్ ఉంటే బాగుంటదని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే ఇంకా ఫైనల్లీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. నేను ఫ్రైయే చేద్దాం అనుకున్నాను. మరి ఫ్రైలాగా ఉన్నా కూడా రైస్‌లో కలుపుకోవడానికి అవ్వదని చెప్పేసి కొంచెం వాటర్ పోసేసాను. ఇంక ఇది ఈవినింగ్‌కి మా పిల్లలకి, మా వారికి, మా అందరికి కూడా వచ్చేసిద్ది. ఇంక తర్వాత నేను ఈరోజు తినేపాటికి కూడా 3:30 అలా అయితే అయిపోయింది. ఎందుకో ఇంకా నేను టైంకైతే అస్సలు తినను. టైం దాటిపోయిన తర్వాతే తింటా ఉంటాను. అంటే మా వారు గానీ, పిల్లలు గానీ ఎవరైనా ఉంటే టైంకి తినేస్తా గానీ, ఎవ్వరు లేకపోతే మాత్రం ఇన్ టైంకి అయితే అస్సలు తినను. ఇంకా ఏదో పనిలో పడిపోయి లేకపోతే పడుకోవడమో, ఏదో పని చేసుకోవడమో ఇలాగే ఉంటది. ఇంకా ఆ రోజు కూడా ఇంకా అలాగే అయిపోయింది. ఇంకా తర్వాత మంచిగా రైస్ పెట్టేసుకొని, కొంచెం చికెను, కొంచెం ఆనియన్స్ వేసుకొనైతే తినేసాను. ఇక్కడ తినేసిన తర్వాత మళ్ళీ ఏం చేశానంటే ఈ గ్యాప్‌లోనే నేను బాదం ఉంటది కదా! బాదం కూడా
కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసి తీస్తే మొత్తం పొట్టంతా కూడా వచ్చేస్తది. ఇక్కడ ఏం చేశానంటే కొంచెం కాజు కూడా నానబెట్టేసాను. ఈ బాదం తొక్క తీసుకుందామని చెప్పి లేపు. అసలు ఇదిగోండి ఇలా అంటే చక్కగా వచ్చేస్తుంది బాదము తొక్కంతా గూడా. ఎప్పుడైనా నైట్‌లు మనం మర్చిపోయి తినడానికి నానబెట్టుకుంటాం కదా! మర్చిపోయినప్పుడు కూడా ఈ చిన్న ట్రిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. కొంచెం వేడి నీళ్ళల్లో వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది బాదం మొత్తం కూడా ఏ పొట్టు లేకుండా. ఇంకా ఇక్కడైతే పాలు గూడా ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. మేమైతే రోజుకి ఒక హాఫ్ లీటర్ వరకు అయితే తీసుకుంటామండి పాలు. ఇంకా ఆ రోజుటికైతే కొంచెం టీ పెట్టేసుకున్నాను. ఏంటో తలనొప్పిగా ఉందని జెప్పేసి. తర్వాత ఇంకా మిగతా పాలతో అయితే బాదం పాలైతే చేద్దాం అనుకుంటున్నాను. ఈ కొంచెం పాలే అనుకోండి పిల్లల వరకే సరిపోతాయి. ఇంకా మా వారికి నాకు ఉండవు. నాకు లేపోయినా ఇబ్బంది లేదులే గానీ పాపం మా వారు గూడా పనికెళ్ళి వస్తా ఉంటారు గదా! మరి తనకు కూడా ఏదో ఒకటి చల్ల చల్లగా తాగాలనిపిస్తది కదా అని ఇంకా ఆయన కోసం కూడా కొంచెం వాటర్ అయితే కలిపేసి అంటే కన్సిస్టెన్సీ ఎలా చేసినా కూడా ఇంకా అలాగే వస్తదిలేండి. ఎన్ని పాలున్నా కూడా మరి థిక్ కన్సిస్టెన్సీ అవుతది. అందుకని జెప్పేసి నేనైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం పటిక బెల్లం వేసుకొని వాటర్ అయితే అంతే ఇంకా పాలైతే బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడేంటంటే మనం మొన్న చేసుకున్నాం కదా! ఇది కస్టర్డ్ పౌడరు. ఆ కస్టర్డ్ పౌడర్ గూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ బాదాము, జీడిపప్పు కొంచెం పటిక బెల్లం వేసుకొని మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇది కూడా వేసేసుకొని గ్రైండ్ అయితే చేసేసుకున్నాను. మంచి కలర్ వచ్చింది కదా! అసలు స్ట్రక్చర్ గూడా చాలా బాగా వచ్చింది. అయితే బయట మనం కొంటే బాదం పాలు ఎలా ఉంటాయో నాకైతే అదే టేస్ట్ అనిపిచ్చింది. ఇంకా చెప్పాలంటే బాదం పాలలో కొంచెం వెనిల్లా ఫ్లేవర్ ఎక్కువగా ఉంటది. మనకేంటంటే మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి అందులోను నేను కస్టర్డ్ పౌడర్ ఒక్క దాంట్లోనే వెనిల్లా ఎసెన్స్ వాడాను. విడిగా ఏం వాడలేదు కాబట్టి కొంచెం మైల్డ్ ఫ్లేవర్‌తో చాలా బావుంది. టేస్ట్ అయితే మాత్రం. ఇంక తర్వాత ఇక్కడ పాలు గూడా బాయిల్ అయిపోయాయి. ఇంకొంచెం ఒక గిన్నెలో ఎందుకు తీసుకుంటున్నానో మీరిక్కడ చూద్దురు గానీ, ఈలోపు వర్క్ పెట్టిన బ్లౌజ్‌కి కొంచెం దారం అయితే కట్ అవుతుంది. ఇంకా దారం కట్ అవుతుందని జెప్పి, మళ్ళీ ఆ దారం జూసుకుంటా, వర్క్ చేసుకుంటా, ఈ పక్కన ఇది కొంచెం హెక్టిక్‌గానే ఉంది. వీడియో తీయాలంటే ఏ పని లేకుండా చక్కగా ఇంట్లో పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా రెసిపీ చేయాలన్నా, ఏవన్నా పనులు చేయాలన్నా అంతా నీట్‌గా పెట్టుకొని చేశామనుకోండి, చాలా బాగా అంటే చూడడానికి గూడా అందరికి బావుంటది. మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటది. కానీ నేను ఈ పనులన్నీ జేసుకుంటా, ఓ పక్క నీట్‌గా పెట్టుకుంటా చేయాలంటే అసలు చేయలేను. ఆహ్, ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో ఎంత పని చేసినా గూడా ఏదో ఒక పని మిగిలిపోతానే ఉంటది. అప్పటికి నేను చాలా ట్రై చేస్తానే ఉంటాను నీట్‌గా పెట్టుకోవడానికి. మా పిల్లలు గూడా కొంచెం అల్లరి పిల్లలే. ఎక్కడ పెట్టినవి అక్కడ ఉంచరు. తీసేసి, లాగేసి పడేస్తా ఉంటారు. ఏదైనా ఒక వస్తువు కావాలంటే, ఆ వస్తువు వరకే తీసుకోరు గదా! చుట్టుపక్కల 4 వస్తువులుంటే అవి కూడా కదిలిస్తా ఉంటారు. ఇంకా మనం కూడా వాళ్ళని ఏమనలేము. వాళ్ళ ఏజ్ అది. ఇంకా నేనైతే ఇంక పిల్లలనైతే ఏమనను. ఇంకా ఏమోలే ఎట్లున్నా ఏమైందిలే మన ఇల్లే గదా! మనమే గదా! మన పిల్లలే కదా! అన్నట్టుగా వదిలేస్తాను. ఇంకా ఇక్కడైతే ఇంక మొత్తం కూడా బాదం పాలలో ఆ పేస్ట్ ఏసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు కాదు గానీ, ఒక 5 మినిట్స్ హైలో పెట్టేసుకొని అలా అనుకున్నాం అనుకోండి కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరగా వస్తది. మనం దాంట్లో ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్‌లో కొంచెం కార్న్ ఫ్లోర్ ఉంటది కాబట్టి మళ్ళీ విడిగా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. నేనిక్కడ కిటికీ ఓపెన్ చేసుంటే మాకు గ్యాస్ సరిగ్గా రాదు అదనేది. మర్చిపోయాను గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పడం. ఇక్కడే మా బ్రదర్ ఉంటారండి. మెగా అనే కంపెనీలో మా బ్రదరు సివిల్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నారు. అంటే ఓన్ బ్రదర్ ఏం కాదు కొంచెం కజిన్స్. అయితే వాళ్ళ వైఫ్ ఇప్పుడు డెలివరీకైతే వెళ్ళింది. మా ఊర్లోనే అద్దెకైతే ఉంటారు. రెంట్‌కైతే ఉంటారు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఖాళీగా ఉందని జెప్పేసి ఇచ్చాడు. "నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదమ్మా! తీసుకో" అని జెప్పి. నాకైతే దేవుడే వచ్చి సాయం చేసినట్టు పనైపోయింది. నిజంగా ఈ రోజుల్లో ఆహ్, పొ మనం అన్నిటికి లగ్జరీస్‌కి అలవాటు పడిపోయి ఏది ఒక్కటి లేకపోయినా కూడా ఇబ్బంది పడుతూనే ఉంటాము. ఇంకా ఆయనైతే అది ఇచ్చేశారు. ఇది మొన్న నేను వ్లాగ్ పెట్టాను కదా! ఆ డేకి ముందలే వచ్చింది. కాకపోతే నేను ఇంకా వచ్చింది కదా! ఉంది కదా! అని ఎక్కువైతే వాడట్లేదు. చాలా వరకు పొయ్యి మీదే చేసుకుంటున్నాను. కొంచెం ఇలాంటి రెసిపీస్‌ని మాత్రమే ఇంకా ఇలా అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ మిగిలిన మీగడని కూడా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఐస్ క్రీమ్స్ అవి రెడీ చేయడానికి ఉంటాయని. ఈలోపు అంట్లన్నీ కూడా కడిగేసుకున్నాను. మా పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసి ఎక్కడివక్కడైతే పెట్టేశారు. చూసారు కదా ఎలా ఉందో. ఇంకా తర్వాత కొంచెం సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను గదా! ఇవి గూడా
లైట్ అంటే మరీ ఎక్కువగా ఓవర్గా కాదు, అసలు అలా అని అలా కాకుండా మీడియం కూలింగ్గా అయితే ఉన్నాయి. కన్సిస్టెన్సీ కూడా చూసారు కదా, భలే ఉంది. ఒకసారి అయితే ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్సే. కస్టర్డ్ పౌడర్ లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. కస్టర్డ్ పౌడర్ వేసుకునే ప్లేస్లో మీరు కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అదే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. కార్న్ఫ్లోర్ మాకు ఇష్టం లేదంటే పాలని ఇంకొంచెం సేపు మంచిగా మరిగించుకుంటే సరిపోతుంది. ఇంకా మా పెద్దోడు కూడా వచ్చేసాడు. వాడి రివ్యూని అయితే విందాము, ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇదండి మనటి ఈ రోజుటి ఓవరాల్ వ్లాగ్ అయితే. మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేసి, మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వస్తాను, ఉంటాను. ఎట్టున్నాయి బయట కొన్నట్టున్నాయి, ఎట్టున్నాయి బయట తాగు కొంచెం మంచిగా తాగు.